సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రేమ గల మా గొప్ప తండ్రి, కృపగిన మా దేవ, ఆకాశం భూమి గతించిపోతాయి, మీరు నిత్యము ఉండేవారు. మీ యందు విశ్వాసం ఉంచిన సంఘం కూడా నిత్యం ఉంటుంది. ఈ భాగ్యాన్ని మీరు మాకిచ్చారు. మాకు మాత్రమే కాదు ప్రభువా, మా పిల్లలకు కూడా భాగ్యం ఇస్తానని వాగ్దానం చేశారు. మీ పిల్లలందరూ యెహోవా ఉపదేశాన్ని పొందుతారని చెప్పారు. నీతిమంతుల సంతానపక్షంగా నేను ఉంటానని వాగ్దానం చేశారు. మీ దాసురాలి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ రక్షించబడిన వారై ఇక్కడ కూడి ఉన్న మా ప్రియ సహోదరుల పిల్లలు కూడా రక్షించబడిన వారుగా ఉండడానికి, ఈ సహవాసానికి చెందిన పిల్లలందరూ రక్షించబడడానికి సాయం చేయండి. లోకం నుంచి వేరై మీ కొరకు జీవించడానికి కృప చూపమని నిలిచి మాట్లాడుతున్న నేను కేవలం వట్టివాడిని. మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని కొద్దిసేపు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బోధించు వేరు, నేర్పు వేరు. చెప్పండి వేరు, నేర్పండి వేరు. తేడా ఉంది. ఎప్పుడు నేర్చుకుంటారు? పిల్లలు చెప్తే నేర్చుకోరు, నేర్పితే నేర్చుకుంటారు. చెప్పడానికి నేర్పడానికి ఉన్న వ్యత్యాసం ఏంటని మీరు అడుగుతారా? చెప్పింది మనలో కనపడితే అప్పుడు నేర్చుకుంటారు. ఏది మనం బోధ చేస్తున్నామో అది మనలో కనపడితే ఖచ్చితంగా నేర్చుకుంటారు వాడు. లేకపోతే వినేం చేస్తారు? విని విడిచిపెట్టేస్తారు. ఏది మనం పిల్లలకు బోధిస్తున్నామో అది వాళ్ళు మనలో చూడగలగాలి. ఈరోజు నేను జాషువా శామ్యూయల్ కాదు, సమూయేలుని గురించి ఒక కొద్ది మాటలు, ఒక 4 మాటలు చెప్పి ముగిస్తాను. 4 మాటలు చెప్పి ముగిస్తాను. తర్వాత అమసాచార్య గారు ఉన్నారు, వారు చెప్తారు, కొద్దిసేపు గ్రీటింగ్స్ అయితే చెప్తారు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నా మనసులో సమూయేలు ఉన్నాడు. సమూయేలు గురించి 4 మాటలు మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో కాబట్టి నేను ఇక్కడ ఓ తల్లికున్న అవగాహన. కాబట్టి నాకు బిడ్డలు లేనప్పుడు నేను అడిగాను, నీకు ఇస్తాను, నాకు బిడ్డనివ్వమని. అందరూ అడిగిన విధానం వేరు, అన్న అడిగిన విధానం వేరు. నువ్వు ఇస్తే నీకు ఇస్తాను కాదు, నీకు ఇస్తాను, నాకు ఇవ్వు. ఏ తండ్రి, ఏ తల్లి దేవుని అవసరతను గుర్తిస్తారో ఆ పిల్లలకు వారు బోధించగలుగుతారు, నేర్పగలుగుతారు. నేటి తరాల్లో సమాజం యొక్క అవసరతను మీరు గుర్తిస్తున్నారు, కుటుంబాల అవసరతను గుర్తిస్తున్నారు, సమాజ అవసరత గుర్తించి మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు పిల్లలు. సమాజ అవసరత గుర్తించి మంచి ఆఫీసర్ కావాలనుకుంటున్నారు. మంచిది, కానీ దేవుని అవసర సంగతి ఏమిటి? అది షిలోహు.
ఎవరన్నా సండే స్కూల్ టీచర్ ఎవరన్నా కూర్చుంటారు ఇక్కడ? షిలోహు మహిమ తొలగిపోయిన చోటు. అది షిలోహు పిల్లలు భ్రష్ట ప్రవర్తనలో ఉన్న చోటు. అది షిలోహు దేవుని సేవకుడు మందదృష్టి కలిగి ఉన్న చోటు. ఆ చోటు దేవుడు అంటే ప్రజలకు అసహ్యం కలిగిన చోటు. అది షిలోహు. వారు దేవుని మందిరానికి రావడానికి అసహించుకున్నారట. అలాంటి చోటు. ఇప్పుడు ఎవరు అవసరతలో ఉన్నారు చెప్పండి? దేవునితో మాట్లాడేవాళ్ళు లేరు, దేవుడు మాట్లాడితే వినేవారు లేరు, దేవునితో సహవాసం చేసేవారు లేరు, దేవుని అవసరత కోసం ఉపచరించేవారు లేరు. అన్న ఏం గుర్తించింది? తన కొరతలో దేవుని అవసరత గుర్తించింది. దేవుడు ఒక వ్యక్తికి కొరతను ఎందుకు ఇస్తాడు? ఖచ్చితంగా దేవుని అవసరతను గుర్తిస్తారని. దేవుని అవసరతను గుర్తించిన వారు ఎవరైనా దేవుడు తనకిచ్చిన బిడ్డను దేవుని అవసరతకి ఇస్తానని ఆలోచిస్తాడు. అలాగున ఆమె అడిగింది. ఆ కారణాన్న ఇంతకాలం అవమానం గుండా వెళ్ళిన ఆమె అవమానం తీసివేయబడి ఓ కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆమె వచ్చింది, మూడు కోడిదూడలు తీసుకుని వచ్చింది. కొందరు 3 సంవత్సరాలు అంటారు, బహుశా అయ్యుండొచ్చు. ఎందుకని అంటున్నానంటే, ఒకసారి మీరు చూడండి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె కదా చాలండి. ఆ బాలుని మీరు పిల్లల్ని ఎత్తుకున్నారా? ఎన్ని సంవత్సరాల వరకు ఎత్తుకుంటారండి? 5 ఏళ్ళ ఎత్తుకుంటారా? సంకన ఎత్తుకుంటారన్నారా? మరి 1, 2 మహా అయితే సంకన ఎత్తుకుని వచ్చింది అంటే బహుశా 3 కోడిదూడలు కాబట్టి సంవత్సరానికి కోడి చొప్పున 3 అని వేదాంతులు అంటారు. ఎత్తుకుని వచ్చింది కాబట్టి అంతకు మించిన వయసు లేదని అర్థం చేసుకోవాలి. బిడ్డను ప్రతిష్ఠించాను, అప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవునికి ప్రతిష్ఠిస్తున్నానని చెప్పింది. ప్రతిష్ఠిస్తున్నాను అనే పదానికి ఏమిటంటే దేవుని కోసం ఈ బిడ్డను ప్రత్యేకిస్తున్నాను. నాట్ ఫర్ ఎనీథింగ్ బట్ ఓన్లీ టు ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ డెడికేటింగ్ దిస్ చైల్డ్ అని చెప్పింది. కేవలం దేవుని పని కొరకు ఈ బిడ్డని ప్రత్యేకిస్తున్నాను, మా ఇంటి పనుల కోసం కాదు, సమాజం అవసరతల కోసం కాదు, దేవుని అవసరత కోసం ఈ బిడ్డను నేను ప్రత్యేకిస్తున్నాను అని షిటుక్ ఎడిషన్. మరి అమ్మ తీసుకున్న నిర్ణయమేనా? అమ్మేనా? నాన్నలేడా? ఎల్కానా చాలా సైలెంట్ క్యారెక్టర్లా కనపడతాడు, అంటే నిశ్శబ్ద వ్యక్తిత్వం కనపడుతున్నట్టు ఉంటుంది. అంత మాత్రం చేత బాధ్యతారహితుడు కాడు. బాధ్యతారహితుడు కాడు అనడానికి మనకు వచనం దొరుకుతుంది. చూడండి దినవృత్తాంతాలు 1వ గ్రంథం 6వ అధ్యాయం. కహాతీలు, లేవీలలో కహాతీలు అనేవారు ఓ తెగ. వాళ్ళని గురించి మాట్లాడుతూ 32వ వచనం ఇలా రాస్తుంది. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచూ ఉండిరి. సంగీత సేవను ఆచరించుచూ ఉండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచూ ఉండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి, జాగ్రత్తగా వినాలి మీరు, అది తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న
ఇతడు సమూయేలు కుమారుడగు ఏవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టిన. ఆగండి, ఎవరు వీళ్ళంతా? లెవైట్సే, లేవీలే. కానీ ప్రత్యక్ష గుడారం ముంగిట పాటలు పాడేవాళ్ళు, గాయకులు వీళ్ళు. ఎల్కానా కూడా గాయకుడే. గాయకుని భార్య ఎవరు? అన్న. గాయకుడు కాదు నా కొడుకు, గాయకుడు కాకూడదు, నా కొడుకు సేవకుడు కావాలి అనుకున్నారు వాళ్ళిద్దరు. అది సేవే. పాట పాడడం కూడా సేవలో భాగం కాదనడానికి లేదు. కానీ ఏ నిర్ణయం ఉంది? పిల్లాడు కేవలం స్తుతించడం కాదు ప్రభువా, స్తుతించడం కాదు, బలిపీఠం దగ్గర పరిచర్య చేయడానికి, వెలుపలి ఆవరణంలో దీపస్తంభం దగ్గర నూనె పోయడానికి, అక్కడున్న ఉపకరణాలను శుభ్రం చేయడానికి, మందిరావరణాన్ని ఊడవడానికి, మందిరాన్ని కనిపెట్టుకుని ఉండడానికి నా కొడుకును ప్రతిష్ఠిస్తున్నానయ్యా. ప్రధాన యాజకుడు ఎలాగో కాలేడు, దీనికోసం నేను ప్రతిష్ఠిస్తున్నాను. అది ఆమె ఉద్దేశం. మరి ఎల్కానా గొప్ప సంగతి ఏమిటంట? చదివారుగా మీరు? ఏమని చదివారు? కుమారులతో కలిసి కనిపెట్టు వారెవరనగా అంటే అర్థం కేవలం హేమాను మాత్రమే కాదు కనిపెట్టింది. హేమాను తాతగారు సమూయేలు. హేమాను తాతగారు అంటే తాతగారు సేవలో ఉన్నారు, నాన్నగారు సేవలో ఉన్నారు, కుమారుడు సేవలో ఉన్నాడు, మనవడు కూడా సేవలోనే ఉన్నాడు. వరుసగా ఎన్ని తరాలో? ఎక్కడ ఆరంభమైంది? మృత్యుంజయ ఆచార్య గారి దగ్గర ప్రారంభమైంది. తరాలు గడుస్తూనే ఉన్నాయి. నేను ఒక పెద్ద ఆయన వాళ్ళ నాన్నగారు ఎలా రక్షించబడ్డారు అని కనుక్కుంటే మృత్యుంజయాచార్య గారు వాక్యం చెప్తే నమ్ముకున్నానని చెప్పి ఆ పెద్ద ఆయన అన్నాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చాలా పెద్దవాడు, మంచి సేవకుడు. తరాల వెంట దేవుని పని కొరకు వాళ్ళే వెళ్తారు లేవీలు. అదే పని కదా, ఇంకా ప్రతిష్ఠించడం ఏంటి? ప్రతిష్ఠించబడిన జనాంగం మేము అనుకోలేదామి. అనుకోలే. చేస్తారండి వంశపారంపర్యం కాదు, నేను ఈ బిడ్డను దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నాను అని ఆమెంటే అతడు వచ్చిన ప్రతిసారి ఆ బిడ్డతో కలిసి కనిపెట్టుకుని ఉండేవాడట. తల్లి తండ్రి ఇద్దరు పిల్లల విషయంలో బాధ్యత కలవాళ్ళుగా ఉండాలి. ఏ ఒక్కరూ మాత్రం సరిపోదన్నమాట, ఇద్దరు ఉండాలి. ఇది ఇద్దరి బాధ్యత. అందుకని ఎఫ్సి పత్రిక రాస్తూ ఇలా అంటాడు ఆయన. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వినండి. ఇక్కడ తండ్రులారా అంటే తల్లులు గారా కాదనుకోవాకండి. సహోదరులారా అంటే సహోదరులారా అని కూడా అర్థం. దేవుని కుమారులు అవడానికి అధికారం ఇస్తాడంటే కుమార్తెలు అవడానికి అధికారం లేదని కాదుగా. కాబట్టి ఇద్దరికి ఇస్తున్న బాధ్యత ఇది. ఓ సింగిల్ పేరెంట్ కాదు, ఇద్దరికి ఇచ్చిన బాధ్యత. సమూయేలు వాళ్ళు ఏం నేర్పారు? ఎల్కానా గాని హన్నా గాని ఏమి నేర్పారు? బాలుడు నడవవలసిన త్రోవనికి నేర్పు. 22:6లో ఏం చదువుకున్నాం? నేర్పమని చదువుకున్నాం. 5లో ఏముంది? 22:5లో ముండ్లును ఊర్లును వినండి. లోకమంతా మూర్ఖత్వంలో నడుస్తుంది. ఆ త్రోవలో ఏమున్నాయి? ముళ్ళున్నాయి,
ఊర్లున్నాయి. మన పిల్లలు ఆ వైపుకి వెళ్తే, పిల్లలు ఈరోజు త్వరగా ఆకర్షించబడుతుంటారు లోకం వైపు. చేతుల్లో ఏముంటాయి? సెల్ ఫోన్. అవునా? ఎటువైపు లాగుతాయి? సెల్ ఫోన్ ఏ వైపు లాగుతుంది? మీరే చెప్పండి. మీకే తెలుసుగా రాత్రిపూట ఏ వైపు లాగిందో. ఏదో చూద్దామని ఓపెన్ చేస్తే ఏదో కనపడుద్ది, లాక్కెళ్ళిపోద్ది. అందులో ఏమున్నాయి? ఉరి ఉంది. ఉరి ఉంది. అందుకే హబక్కూకు అంటాడు, వాడు తమ వలలో నుండి ఎల్లప్పుడూ తిమ్మరించుచూ ఉండవలెనా? ఎంతమందిని చిక్కించుకుని వాడు తన వాళ్ళగా చేసుకుంటున్నాడు. ప్రతిష్ఠించిన బిడ్డను దేవుని కోసం పెంచడం వాళ్ళు చేశారు. అది ఇరువురి పని. పెంచినప్పుడు ఏం జరిగిందో, ఎలా జరిగిందో పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా రాసి ఉంచారు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాసింది, తాను బ్రతుకు దినములన్నింటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఏలి వద్దకు వచ్చింది, నిలబడింది ఆవిడ. పిల్లాడు ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు, అయ్యా, ఆ రోజు నేను అడిగానే, యెహోవా నీ మనవి ఆలకిస్తాడని మీరు అన్నారుగా, ఇగో ఈ బిడ్డను దేవుడిచ్చాడయ్యా. ఇతడు బ్రతుకు దినాలన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పిందమ్మ. అమ్మ ఎప్పుడు బహిరంగంగా దేవుని మందిరావరణంలో ఈ పిల్లాడు దేవునికి చెందినవాడు, బతుకు దినాలన్నీ దేవుని కోసం ఉంటాడు, ప్రత్యేకిస్తున్నాను అని అన్నదో, అప్పుడు నేర్పించిందా ఏంటి? నేను ఈ మాట అనగానే మోకరించాలబ్బాయి, స్కిట్ వేయడమా? నో. పెంపకంలోని స్కూల్కి పంపుతాము మన పిల్లల్ని. 3 ఏళ్లకు స్కూల్కి పంపేటప్పుడు ఎలా మారం వేస్తారు వాళ్ళు? అమ్మను వదిలిపెట్టుంటారా? నాన్న వదిలిపెట్టుంటారా? కాదు. ఎంత గారాబం చేస్తారు. రిక్షా ఎక్కుతారా? ఆటో ఎక్కుతారా? బస్సు ఎక్కమంటే ఎక్కుతారా? లేదుగా, అస్సలు ఎక్కరు. కానీ ఎలా సాధ్యమైంది? 3 ఏళ్లకు తీసుకుని వచ్చి మరల తిరిగి తీసుకుని వెళ్ళదు. వెళ్ళకూడదనే నిర్ణయం. ప్రతిష్ఠించటంలో ఉన్న సత్యం అది. చూడండి, 1వ అధ్యాయం 22వ వచనం, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు. యెహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక, నా కొడుకుని తీసుకుని వెళ్ళి ఇప్పుడు వచ్చాననుకోండి, మళ్ళా వెంట తీసుకొస్తున్నాను అనుకోండి, వాడికి ఏం అలవాటు అవుద్ది? మందిరానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వచ్చేయటం. అలా చెయ్యను నేను. అక్కడ విడిచిపెడితే అక్కడే ఉండిపోవాలి, మళ్ళీ రాకూడదు నాతో ఇక. ఏమండి, కన్న కడుపుని దేవునికి ప్రతిష్ఠించడం చిన్న సంగతి అనుకుంటున్నారా? తన గర్భాన్ని దేవునికి ప్రతిష్ఠించిన స్త్రీ ఆవిడ. తన కన్నీటి ప్రార్థనకు ఫలితాన్ని దేవునికి ప్రతిష్ఠించిన స్త్రీ ఆవిడ. ఇంకా తిరిగి రావడానికి లేదు. అలా పెంచాలి. పెంచుతామా? పెంచగలమా? మన వల్ల వద్దా? చిన్న పిల్లాడికి, 3 సంవత్సరాల పిల్లాడికి ఏం చెబితే అర్థం అవుద్ది కదూ? ఇక్కడే చూడండి, అప్పుడు వాడు అక్కడనే యెహోవాకు మొరొక్కెను అంటే ఏంటి అర్థం? మోకాళ్ళు వేసాడనమాట, 2 చేతులు జోడించాడు. అంటే ఏం నేర్చుకున్నాడు? నెంబర్ 1, హీ లెర్న్డ్ ఒబీడియన్స్. విధేయత నేర్పిందమ్మా. అమ్మ విధేయత నేర్పింది. తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పవలసింది విధేయత. విధేయతను మనం ఖచ్చితంగా నేర్పాలి. ఈ రోజుల్లోనండి ఎంత గారాభంగా ఉంది పిల్లల సంగతి అంటే, నాన్నను కొడుతుంటే అమ్మ నవ్వుతూ ఉంటుంది, అమ్మను కొడుతుంటే నాన్న నవ్వుతుంటాడు. అంతేగా, రేపొద్దున ఇద్దరిని కలిపి కొట్టినప్పుడు లోకం నవ్వుద్ది. కొట్టరా, ఇంకా కొట్టు. గుర్తుపెట్టుకోండి,
పిల్లలకు ప్రేమ ఇవ్వాలి కానీ వాళ్ళని విచ్చలవిడితనంగా పెంచకూడదు. కూర్చో అంటే కూర్చోవాలి, లేచిరా అంటే రావాలి. అంత మాత్రమే కాదు, ఆ పని మానిరా అంటే విడిచిపెట్టి రావాలి. ఇవి నేర్పండి పిల్లలకి. లే అనగానే లేవాలి, విడిచిపెట్టు అనగానే విడిచిపెట్టండి. ఇది నేర్పితే మీరు జీవితకాలం దేవునికి లోబడతారు, వాళ్ళు విధేయులవుతారు. విధేయత నేర్పని తల్లిదండ్రులు పిల్లల్ని పాడు చేస్తారు. పెద్ద అయినప్పుడు నేర్చుకుంటాడులేండి. ఎప్పుడు నేర్చుకుంటాడు పెద్ద అయినప్పుడు? ఇప్పుడు 2 రోజులు 4 అని ఇప్పుడు రావు కాని వాడికి 25 సంవత్సరాలు ఎప్పుడు నేర్చుకుంటాడా? సాధ్యమవుతుందా? నువ్వు ఎంత గొప్ప ప్రొఫెసర్ వై పిల్లలకి ఎంత బాగా చెప్పగలిగినా నీ బోధ వాళ్ళకి ఎక్కదు. ఎప్పుడు ఎక్కుతుందో తెలుసా? నువ్వు ప్రార్థనాపరుడు అయితేనే ఆ ప్రార్థన పిల్లల్లో ఆ బోధను ముద్రిస్తుంది. హన్నా ప్రార్థించే స్త్రీ, హన్నా కొడుకు ప్రార్థించే సమూయేలు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రార్థనా పరులైతే పిల్లలు ఖచ్చితంగా ప్రార్థనా పరులు అవుతారు, లేకపోతే కారు. దేవునికి ఒక వ్యక్తిని సమీపంగా తీసుకుని వెళ్ళేది ఏంటో చెప్తారా? 2 తీసుకుని వెళతాయి. ఒకటి శ్రమలు, రెండవది ప్రార్థన. శ్రమలు దేవుని దగ్గరికి నెడతాయి, ప్రార్థన దానంతటా దేవుని దగ్గరికి తీసుకుని వెళుతుంది. 2 పిల్లలకి ఏం నేర్పాలి? లేవగానే మోకరించి ప్రార్థించటం మన పిల్లలకి మనమే నేర్పాలి. ఏ పనైనా చేయకండి, మంచం మీద నుంచి దిగ్గానే ఏం చేయాలి? మోకరించండి అని. విన్నావా? మోకరించి మంచం మీద నుండి దిగ్గానే మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. పిల్లలు మీరు కూడా వెంటనే అమ్మ చెప్పిందా, నాన్న చెప్పారా, లేవాలి, విడిచిపెట్టమంటే విడిచిపెట్టేయాలి, ఆ పని ఆపి వచ్చేయమంటే వచ్చేయాలి. నాకు సెల్ ఫోన్ కావాలి, ఇవ్వకపోతే నేను తిన్నాని ఏడవకూడదు. అర్థమవుతుందా? సెల్ ఫోన్ ఇస్తేనే అని చెప్పకూడదు. వద్దు అని అన్నారంటే అందులో ఏదో హాని ఉంది, అప్పుడు మానేయాలి. నిద్ర లేవగానే మీరు మోకాళ్ళ మీదకు వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థించాలి. వింటున్నావా? రైట్. హన్నా ప్రార్థనా పరురాలు, ఎల్కానా కూడా ప్రార్థనా పరుడే. ఏ గాయకుడైనా దేవునికి మహిమకరంగా పాటలు పాడాలి అంటే ఖచ్చితంగా అతడు ప్రార్థనా పరుడై ఉండాలి. అందుకని తొలి దినాల్లో సహవాసంలో పాటలు పాడడానికి వచ్చే 3 4 ముందు ప్రార్థన చేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఆ 3 కలిసి ప్రార్థన చేయకపోతే పాటలు పాడడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదుగా, ఎవరు వస్తే వాళ్ళు నిలబెట్టి పాడిచ్చేస్తున్నాం. మేము కూడా కుదరట్లా. ఎవరు కుదురుతుందో టైంకి రావడం? 9 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తున్నారు మీరు? 9ంటికి రారు, 9:15కి. మీ పిల్లలు ఎప్పుడు వస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు కదా. తల్లిదండ్రులమైన మనం క్రమశిక్షణ పాటించకపోతే పిల్లలు క్రమశిక్షణగా ఉండడానికి అవకాశం ఎక్కడుంది? ఉండదు. హన్నా ప్రార్థనా పరురాలు, ఎల్కానా ప్రార్థనా పరుడు, సమూయేలు మందిరంలో మొట్టమొదటిగా మోకరించాడు. ద ఫస్ట్ యాక్ట్ ఆఫ్ శామ్యూల్ ఇన్ ద ట్యాబర్నకల్ ఈజ్ నీలింగ్ డౌన్. మోకాళ్ళ మీదకి వెళ్ళడం అనేది సమూయేలు చేసిన మొట్టమొదటి పని. చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? వృద్ధుడయ్యాడు. 8వ అధ్యాయంలో మొదటి వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు. అవునా? చాలు. వృద్ధుడయ్యాడా? అయ్యాడు కదా. పన్నెండవ అధ్యాయం 23వ వచనం చూడండి. 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా ఎలా పెరిగాడు? బాల్యంలో మోకరించాడు,
వృద్ధాప్యం వచ్చినప్పటి వరకు ఏమంటున్నాడు తెలుసా? ప్రార్థన చేయకపోతే పాపం. ఎలా ఎదిగాడు ప్రార్థనలో? బాలునికి నేర్పవలసిన త్రోవ నేర్పారు వాళ్ళు, తొలగిపోలా. పెద్దవాడైన ప్రార్థనా పరుడు అంతే. నాకు ఓసారి ఓ వ్యక్తిని కలుసుకునే అవకాశం వచ్చింది. చాలా పెద్దవాడైన, చాలా పుస్తకాలు తర్జుమా చేశాడు ఆయన. ఓ పెద్ద బుక్ రూమ్ ఉంది ఆయనకి. బుక్ రూమ్ మాత్రమే కాదండి, ఓ పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆయనకి. ఆయన కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉండగా నాకు ఓ చెడ్డ అలవాటు ఉంది. ఎవరన్నా కొత్తగా నాతో పాటు కారులో ప్రయాణం చేస్తానా, లేకపోతే పరిచయం ఉన్న వాళ్ళైనా కలవగానే ఏం చదివావు ఇవాళ అని అడుగుతా. లేదు, నిన్న ఆదివారం ఏం వాక్యం చెప్పారో చెప్పని అడుగుతా. నువ్వేం చదివావు బైబిల్ అని అడుగుతా. ఏం వాక్యం విన్నావు అని అడుగుతా. ఖచ్చితంగా ఏం చెప్పావని సేవకులను అడుగుతా. ఇది అలవాటు. ఆ రోజు ఆయన అన్నాను, సార్ వాళ్ళు ఏం వాక్యం చదివారన్నా. వాక్యం ప్రార్థన మానే చాలా కాలం అయిందయ్యా. వాక్యం ప్రార్థన చాలా కాదు, ఇంకేం చేసుకుంటాం, అయిపోయింది. ఇంక చేసుకునే పని లేదు, చదివే పని లేదు. గుర్తుపెట్టుకోండి, చచ్చేటంత వరకు వాక్యాన్ని, ప్రార్థన ఎప్పుడు విడిచిపెట్టకండి. ఒక్కోసారి దిగులు వస్తుంది. ఏంటో తెలుసా? చచ్చిపోయాక చేతిలో బైబిల్ ఉండదు. కానీ అక్కర్లేదు, ప్రభువునే ముఖాముఖిగా చూస్తాం కాబట్టి. కానీ వెలుగు కదా, దీపం కదా, నడిపించింది కదా, ఆదరించింది కదా, ఓదార్చింది కదా, హెచ్చరించింది కదా, బలపరిచింది కదా. వాక్యం లేకుండా అయిపోద్దే. అలాగని చచ్చిపోయిన తర్వాత బైబిల్ లేవకండి సమాధిలో. ఇదో పెద్ద అలవాటు మొదలైంది, చేయబోకుండా. ఆయనకి బైబిల్ అంటే చాలా ఇష్టం అండి. వస్తారుగా రేపు. ఏడనుకుంటున్నాను కిరణం. అటువంటి పని చేయడు. ఒకవేళ ఎవరైనా చేయబోతే ఆయనకి బైబిల్ అంటే చాలా ఇష్టం. అయ్యా బైబిల్ ఏంటంటే ఈయనే బాకండి సుమా, రండి ఇక్కడికి. ప్రార్థన నేర్చుకున్నాడు. వృద్ధాప్యం వచ్చేటంత వరకు ప్రార్థనలోంచి తొలగిపోలా. సమూయేలు త్రోవ, ఏ త్రోవ చెప్పండి? ప్రార్థనా త్రోవ. ప్రార్థనా త్రోవ. మరో మాట, సమూయేలు త్రోవ విధేయత త్రోవ. విధేయత చూపించాడు. అవునా? విచిత్రం ఏంటో చెప్పనా నేను? వృద్ధాప్యం దగ్గర కూడా విధేయుడే. ఎందుకు విధేయుడు అంటున్నానంటే, బాధపడ్డాడు. రాజును కావాలనుకుంటున్నారని బాధపడినప్పుడు ప్రభు వచ్చి అన్నాడు, ఎందుకు బాధపడతావు? నిన్ను కాదయ్యా, వాళ్ళు త్రోసేసింది నన్నే. అవునా? అదిగో నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, రేపు ఉదయం వస్తాడు అని చెప్పాడు దేవుడు. రేపు ఉదయం వస్తాడు. తోసేశాడు అన్నది తర్వాత జరిగింది. ముందు జరిగింది మాత్రం రేపు ఉదయం వస్తాడు, అతను నువ్వు అభిషేకించన్నాడు. అవునా? ఇప్పుడు ప్రజల యోగక్షేమాలు పట్టించుకోవడానికి, ప్రజల తరపున యుద్ధం చేయడానికి, ప్రజలను పరిపాలించడానికి ఒక రాజును ప్రతిష్ఠించాలి. విధేయత చూపించి రాజును ప్రతిష్ఠించిన వాడు సమూయేలు. విధేయతేనా? విధేయత కాదా? బాల్యంలో కనిపించిన విధేయతే వృద్ధులైన తరువాత కూడా అదే విధేయత. విధేయతలో మీరు పెరుగుతూ ఉండాలి, ప్రార్థనలో కూడా మనం పెరుగుతూ ఉండాలి. మర్చిపోకండి, దేవుడు ఏం చెప్తే దానికి వెంటనే లోబడడం సమూయేల్లో కనిపించింది. ప్రార్థించటం మానకపోవడం కనిపించింది. మూడో మాట కూడా చెప్తాను. మూడో మాట ఏమిటంటే, దయచేసి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం
11వ వచనం. తరువాత ఆ, వెళ్ళి ఆ, వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇందాక విధేయుడైన సమూయేలును చూశాం, ప్రార్థనాపరుడైన సమూయేలును చూశాం. ఇప్పుడు పరిచర్య చేస్తున్న సమూయేలు. పరిచర్య చేస్తున్న సమూయేలు ఎక్కడ నేర్చుకున్నాడు పరిచర్య? ప్రార్థనా విధేయత అమ్మా నాన్నల దగ్గర నేర్చుకున్నాడు. పరిచర్య ఏలి దగ్గర నేర్చుకున్నాడు. ఏలి దగ్గర నేర్చుకున్నాడు. ఏలి పిల్లలు మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళు కాదు. ఆ పిల్లల్ని చూస్తే సమూయేలు నేర్చుకోలేడు. సమూయేలు నేర్చుకోలేడు. వాళ్ళ లోపాలు చూస్తే నేర్చుకోలేడు. అంటే సమూయేలులో ఏముందో తెలుసా? చెప్పండి, ఏముంది సమూయేలులో? ఏముంది? ఇతరుల లోపాలు చూసే మనసు లేదు, నేర్చుకునే మనసు మాత్రమే ఉంది. ఎవరు ఇతరులలో తల్లిదండ్రులుగా ఇతరుల లోపాలను మీరు ఎత్తి పిల్లల దగ్గర చెప్తూ ఉంటే పిల్లలకి అదే అలవాటు చేస్తారు. ఖచ్చితంగా అదే అలవాటు చేస్తారు. ఇద్దరు కూర్చుని షిలోకి ఎందుకమ్మాయి, ఏలి ఏమన్నా మంచోడా, ఏలి పిల్లలు మంచోడా, అక్కడికి పంపటం ఎందుకు, మన దగ్గరే పెట్టుకుందాం అని ఏమన్నా ఎలకానా అన్నాడా? వాళ్ళు మంచోళ్ళు కాదండి, భయపడుతున్నాను అని ఏమైనా అన్నా అని ఉంటుందా? లేదు. ఇతరుల లోపాలు తల్లిదండ్రులుగా మీరు మాట్లాడకుండా ఉంటే పిల్లలు ఇతరుల లోపాలు కనిపెట్టే మనస్తత్వం నుంచి బయటకు వస్తారు. కానీ మనకేం ఉద్దేశం చెప్పండి? ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏం చేస్తుంటాం? వాళ్ళలో లోపాలు కనిపెడతాం. ఇదే పని మనకి. ఫాల్ట్ ఫైండింగ్ ఈజ్ ఆల్సో సిన్. ఇతరుల లోపాలను చూడడం కూడా పాపం అని మీకేమైనా తెలుసా? నాకు బాగా జ్ఞాపకం. నా వయసు ఇంకా 30 కాల. ఒక సభలో వాక్యం చెప్పడం కోసం ఓ 70 సంవత్సరాల వయసున్న ఆయనతో పాటు నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఆయన వచ్చాడు. పెద్ద ఆయన, పంచికట్టు కట్టుకున్నాడు. ఆయనకి అప్పటికే 70 సంవత్సరాలు, 70-80 సహవాసాలు ఉంటాయి ఆయన క్రింద. ఆయన వచ్చాడు. పేరు చెప్పాలండి, బావదు. వచ్చాడు ఆయన. వచ్చినవాడు ఆ మీటింగ్ పెట్టిన ఆయనతో అన్నాడు, అబ్బాయి ముందు నేను మాట్లాడతానయ్యా అన్నాడు. ముందు ఎవరు మాట్లాడాలి? ముందు ఎవరు మాట్లాడాలండి? బొడ్డోని నేను మాట్లాడాలి, పెద్ద ఆయన వెనక మాట్లాడాలి. ఆయన నేను ముందు మాట్లాడతానన్నాడు. నాకు అప్పుడే కొంచెం కాళ్ళు వణికినాయి. ఇదేంటి బాబు, ఈయన ముందు మాట్లాడతానంటున్నాడు, వెనకాల మాట్లాడటానికి నా దగ్గరే ఉంటుంది కదా. నాకు వచ్చింది ఏదో ముందు మాట్లాడి కూర్చున్నాను అనుకో, హాయిగా ఉంటుంది ఎప్పుడైనా సరే. ముందు వర్తమానం చెప్పడం అనేది గొప్ప ఆశీర్వాదం. చెప్పేసి కూర్చోవచ్చు అనుకున్నా. మళ్ళీ అనుకున్నా, ఒకవేళ పెద్దవాడు ఈయన కాదండవు, ఇస్తాడు, అయినా ఆయనకి ఏదో పని ఉంటుందిలే, పనిని బట్టి చెప్పేసి వెళ్ళిపోతాడులే. పెద్దోళ్ళు, మనం చెప్పేటోడు పెద్దోళ్ళు లేకపోతే చాలా ధైర్యం ఉంటుంది, వాళ్ళు ఉంటే ధైర్యం ఉండదు. వాక్యం చెప్పాడు, చాలా బాగా వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత వెళ్ళిపోలే, అక్కడే కూర్చున్నాడు. చెప్పేటోడు మధ్యలో ఒక మాట అన్నాడు, నా వయసు 70 సంవత్సరాలు, ఇప్పటికీ నాలో లోపాలు ఎన్నో కనపడుతున్నాయి, వాటిని సరిచేసుకోవడానికి నా టైం సరిపోవట్లేదు, నేను ఎవరిలో లోపాలు చూడలేను అన్నాడు. వెనకాల కూర్చున్న నేను అనుకున్నాను, మీ తర్వాత మాట్లాడడానికి నాకు అర్హత లేదండి అనుకున్నాను. తల్లిదండ్రులుగా మీరు లోపాలు కనిపెట్టి ఇతరుల లోపాలు కానీ ఇతరుల చెడు కానీ మీ పిల్లల దగ్గర మాట్లాడుతున్నారు అంటే వారికి మీరు నేర్పటంలా ముళ్ళు దగ్గరికి, ఉర్రుల దగ్గరికి నెడుతున్నారని అర్థం. అనుమానం లేదు, అది మూర్ఖత్వం త్రో. అది ఏలి వద్ద సమూయేలు
పరిచర్య ధర్మాన్ని నేర్చుకున్నాడు. అవును, ఎలకానాకి పరిచర్య ధర్మం తెలుసా? గాయకులకి ఏం తెలుస్తుంది? పాటల వరకే. బలిపీఠం సంగతి ఏం తెలుసు ఆయనకి? గంగాళం సంగతి ఆయనకి ఏం తెలుసు? దీపవృక్షం సంగతి ఆయనకి ఏం తెలుసు? సముఖపు రొట్టెల గురించి ఏం తెలుసు? మియర్ నాలెడ్జ్ ఉంటే జ్ఞానం ఉండొచ్చు వాక్యాన్ని బట్టి, కానీ పరిచర్య చేయడం దగ్గర ఏముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి కదా. ఎవరు నేర్పాలి? ఏలియా నేర్పాలి. ఏలి తన పిల్లలకు ఒక రకంగా, బయట పిల్లలకి ఇంకొక రకంగా చూపే మనస్తత్వం కలిగినటువంటి వాడైన. నీకు అర్థమైంది నా మాట? మనం కూడా అంతే. మన పిల్లల దగ్గర అయితే పర్వాలేదనుకుంటాం, ఇంకొకళ్ళ పిల్లలు అయితే కళ్ళెరబడిపోతాయి మనకి. అదే తప్పు మన పిల్లలు చేస్తే గుట్టు చప్పుడు కాకుండా ఉంటాం. ఎదటి పిల్లలు చేస్తే ఊరంతా చాటుతాం కదా. ఈ ద్వంద్వ ప్రవృత్తి తల్లిదండ్రులుగా మనం విడిచిపెట్టుకోవాలి. అప్పుడే సరైన త్రోవలో పిల్లల్ని పెంచగలుగుతాం, లేకపోతే పెంచలేం. ఏలీలో ద్వంద్వ ప్రవృత్తి ఉంది అనడానికి నేను మీకు ఉదాహరణ చూపిస్తాను, రండి నాతో పాటు. రెండవ అధ్యాయం 22వ వచనం మనసులో చదువుకోండి. 22వ వచనం మనసులో చదువుకోండి. 22, 23, 24 వచనాలు బిగ్గరగా చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినడలా దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసినడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అవునా? రండి 3వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుదాం. ఏలి, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన యెడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు. తన పిల్లల దగ్గర కీడును గురించిన ప్రస్తావనే లేదు. అంత దౌర్భాగ్యమైన జీవితం వాళ్ళది. దాస్తే కీడు వస్తుందంట. తన పిల్లలకు ఒక న్యాయం, బయట పిల్లలకి ఇంకొక న్యాయం. ఎంత ఫిరోషియస్గా కనపడ్డాడు సమూయేలు దగ్గర, ఎంత బ్రతిమలాడుతూ కనపడ్డాడు పిల్లల దగ్గర. ఇలాంటి వాని దగ్గర పరిచర్య నేర్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ఉండేది ఇద్దరే. ఆ స్తంభం దగ్గర ఏలి, దీపం దగ్గర సమూయేలు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉండరు. అంటే చిన్నతనం నుంచి ప్రత్యక్ష గుడారాన్ని కనిపెట్టుకుని ఉండేటువంటి బాధ్యత ఏలి వెంట నేర్చుకున్నాడు. ఏలి వెంట నేర్చుకున్నాడు. పరిచర్య నేర్చుకున్నాడు. కనిపెట్టి ఉండే బాధ్యత కూడా సమూయేలు నేర్చుకున్నాడు. ఎప్పటి వరకు తెలుసా? మందసం పట్టుబడేటంత వరకు ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నాడు. మందసం ఫిలిస్తీయులు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రామాకు వెళ్ళిపోయాడు. మందసం లేని చోట సమూయేలు ఉండడు. మందసంతో సమూయేలు. విచిత్రం, మందసం వెళ్ళిపోయినా మందసానికి గుర్తైన ప్రభువు మాత్రం సమూయేలుతోనే ఉన్నాడు. సమూయేలు ప్రభువుకు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఎంతగా పరిచర్య చేశాడంటే మందసం ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళిపోయినా సమూయేలు మాత్రం గ్రామ గ్రామం తిరిగాడు, ప్రతి పట్టణం తిరిగాడు, ప్రతి పట్టణంలో ప్రభువుని గురించి బోధించాడు. ఆత్మీయంగా నిర్జీవంగా మారిపోయిన వాళ్ళని ఉజ్జీవపరిచిన వాడయ్యాడు. ఉజ్జీవపరిచి వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు.
మిస్పాకి రమ్మన్నాడు. మిస్పాలో వారందరినీ కూర్చి వాళ్ళకి వాక్యం చెప్పాడు. వాళ్ళందరి కోసం బలర్పించిన వాడు అయ్యాడు. పరిచర్య ఉజ్జీవం వచ్చేటంత వరకు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. మరణం వరకు చేస్తూనే ఉన్నాడు. దారి తప్పిపోలా. విధేయత తగ్గిపోలా, ప్రార్థన తగ్గిపోలా, పరిచర్య కూడా తగ్గిపోలా. 4వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ఆగండి. భలే మాట అండి. దీనికి పూర్వం ఎలా ఉందో చూడండి మీరు. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా. షిలోహులో దేవుని వాక్యం లేదు. వాక్కు ప్రత్యక్షం కావడం లేదు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం లేదు. they are unable to hear the voice of God in Shiloh. షిలోహులో దేవుని స్వరం వినపడడంలా. అరుదు అనే మాటకు రేర్ ఆఫ్ ద రేరెస్ట్ అని. తరచుగా లేదు. కానీ ఆ రాత్రి సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఎవరి దగ్గర విన్నాడు? షిలోహులోనే విన్నాడు. ఎవరి దగ్గరలో ఉండగా? ఏలీ దగ్గరలో ఉండగా ఉన్నాడు. ఆ స్వరాన్ని గుర్తుపట్టగలిగాడా? ఎవరు పిలుస్తున్నారు అనుకున్నాడు? దేవుని స్వరం ఏదో గుర్తుపట్టే స్థితి బాలుడు కదా. ఇప్పటికి 12 ఏళ్ళు వచ్చుండొచ్చు బహుశా అనుకుంటాను నేను. వెళ్ళి అడుగుతాడు, అయ్యా నన్ను పిలిచావుగా. నేను కాదెళ్ళు. మళ్ళీ వచ్చి అయ్యా నన్ను పిలిచావుగా. ఆ తర్వాత ఈసారి పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు. ఏమి నేర్పాడు? అమ్మా నాన్నల దగ్గర విధేయత ప్రార్థన నేర్చుకున్నవాడు ఏలీ దగ్గర పరిచర్య, దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం నేర్చుకున్నాడు. అక్కడి నుంచి ప్రతిరోజు దేవుడు వస్తూనే ఉన్నాడు అన్నమాట సమూయేలు దగ్గరికి. ప్రతి రాత్రి దేవుని సహవాసాన్ని సమూయేలు అనుభవిస్తూనే ఉన్నాడు అన్నమాట. అందుకే రాశాడు ఇప్పుడు 3వ అధ్యాయం 21వ వచనంలో, షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. కంటిన్యూస్ టెన్స్ జరుగుతూనే ఉంది. నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. అవునా? దేవుని వాక్యం, దేవుని స్వరం అనే త్రోవలో నేర్చుకుని నడిచినవాడు సమూయేలు. ఇప్పుడు మన పిల్లల్ని ఎందులో పెంచాలి? విధేయతలో, ప్రార్థనలో, పరిచర్యలో, దేవుని వాక్యంలో, ఆయన స్వరం వినడంలో మనమే పెంచాలి. ఈ 4 గంటలు మీరు పెంచితే తప్పకుండా వారు వృద్ధులైనా అందులో నుంచి తొలగి. ఈ 4 మీకు అవసరం, మీ పిల్లలకు కూడా అవసరం. అవును, అదే వాక్కు శరీరధారిగా భూమి మీదకి రావడం జరిగింది. 33.5 సంవత్సరాలు జీవించడం జరిగింది. ఆయన కేవలం వాక్కుతో ప్రత్యక్షం అవడం కాదు, విధేయత చూపించిన వారికి, వినడానికి ఇష్టపడిన వారికి వినుట ద్వారా విశ్వాసం కలుగు చేసేవాడుగాను, రక్షించేవాడుగాను, తన రక్తం చేత కడిగి పవిత్రపరిచేవాడుగాను, తన యందలి విశ్వాసం చేత నిత్య జీవం ఇచ్చేవాడుగాను,
కుమారత్వాన్ని ఇచ్చేవాడుగాను, పరలోక పౌరసత్వం ఇచ్చేవాడుగాను ఆయన ఉన్నాడు. మరి మీరు మొదటిగా మారు మనసు పొందిన వాళ్ళు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ మారు మనసు పొందాలి. ఆ తర్వాత పిల్లలకు మీరు ఈ 4 గంటలు నేర్పాలి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, కొద్ది మాటలు ఒట్టిపోయిన పాత్రలో నుండి చెప్పడానికి కృప చూపించిన గొప్ప దేవుడు అని ఆరాధిస్తున్నాను. ఈ మాటలు నావి కావయ్యా, మీవే. ఈ తలంపులు నావి కావునైనా మీవే. ప్రార్థించే పిల్లలున్నారు గనుక, ఆకలి కలిగిన పిల్లలున్నారు గనుక, వట్టివాణ్ణి బలపరిచి వాడుకున్నావని కృతజ్ఞత చెల్లిస్తూ, సమస్త మహిమను మీకే ఆరోపిస్తూ, నీ దాసునికి ఇచ్చిన 4 పిల్లల మీద నీ ఆశీర్వాదం ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.